హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేష్మా ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా. ఏంటా వీడియో అనుకుంటున్నారా? గ్లాస్ స్కిన్ 7 days గ్లాస్ స్కిన్ ఛాలెంజ్. 7 daysలో మన స్కిన్ అనేది గ్లాసీగా, కొరియన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా, కొంచెం షైనీగా గ్లాసీగా, అలా మన స్కిన్ కూడా అవుతుంది విత్ ఇన్ 7 days. ఇట్స్ మై ఛాలెంజ్. ఏంటా ఇంగ్రీడియంట్స్? ఫర్దర్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫేస్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మీకు చూపిస్తా. ఫస్ట్ శనగపిండి, బేసన్ శనగపిండి. సెకండ్ కర్డ్ ఆర్ యూ కర్డ్, మీ ఇష్టం. అండ్ థర్డ్ హనీ. ఇప్పుడు ఫస్ట్ నా ఫేస్ మీద మేకప్ ఉంది అది ఇది అనుకుంటారు, అందుకే మీకు ఒక ప్యాచ్ టెస్ట్ కోసం స్పాంజ్, ఇది వెట్ ప్రూఫ్ స్పాంజ్ తెచ్చి ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ లైవ్లో రిజల్ట్ మీకే చూపిస్తా. మీరు ఫర్దర్గా ఏం వీడియోస్ చేయాలి, మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి తగ్గ వీడియోస్ కామెంట్ సెక్షన్ చేస్తే నెక్స్ట్ ఆ వీడియోస్ నేను చేస్తాను. ఆ వీడియోస్ మీద నేను చేసే ప్రతి వీడియో నేను యూస్ చేసిన తర్వాతే మీకు మీ దాకా వస్తుంది. నేను యూస్ చేయకుండా బ్లైండ్గా మీ దాకా నేనైతే ఆ వీడియో తీసుకురాను. ఇట్స్ మై ప్రామిస్. ఓకే, ఇప్పుడు ఫేస్ అనేది కొంచెం ఆడుతుంది, డ్రై అవుతుంది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనేది కలుపుకుందాం. ఇప్పుడు కర్డ్లో మనకు సరిపడంత శనగపిండి వేసి హాఫ్ స్పూన్ సరిపోద్ది హనీ. హనీ వేసేసి ఇప్పుడు ఇది బాగా కలపాలి. కనిపిస్తుందా? కొంచెం ఇంకా ఎలాగా మనకు కర్డ్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే కలపండి. ఇది మిక్సర్ అనేది మనకి ఇలా రావాలి, ఫేస్ ప్యాక్ అనేది స్టిక్కీగా. అప్పుడే మన ఫేస్ని మసాజ్ చేయడానికి యూజ్ అవుతుంది. వాటర్గా ఉంటే అవ్వదు. బేసన్ అనేది న్యాచురల్ ఎక్స్ఫోలియేటెడ్, మన స్కిన్ అనేది స్మూత్గా చేస్తుంది. కర్డ్ మీకు తెలిసిందే, గ్లాసీ స్కిన్ ఇస్తుంది. కర్డ్ ఉన్న ఇంపార్టెన్సే గ్లాసీ స్కిన్ గ్లోయిగా చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా రాసామా, ఫేస్ నేను ఇప్పుడు నెక్కి చేయట్లేదు, కానీ ఫేస్ ఎంత ఇంపార్టెంట్, నెక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫేస్కి నెక్కి కలిపి చేయండి. ఒక 2 minutes ఇలా స్క్రబ్ చేయండి. మీకు మీ స్కిన్కి ఏమీ హామ్ ఉండదు, ఎందుకంటే బేసన్ అనేది పౌడర్, కర్డ్, హనీ మొత్తం అన్నీ పేస్ట్ లానే ఉంటుంది. మీరు ఎంత స్క్రబ్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది. స్క్రబ్బింగ్ కూడా ఇలా కాదు, ఇలా అండ్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ ఇలా అండ్ ఇలా మొత్తం ఫోర్ హెడ్ మొత్తం, ఐస్ అనేది ఇలా స్క్రబ్బింగ్ ఒక 1 minute మన ఫేస్ రిలాక్స్ అవుతుంది. అలానే స్క్రబ్బింగ్ చేయడం వల్ల స్కిన్లో ఉన్న మన వేసే ఫేస్ ప్యాక్ మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది.
ఆల్మోస్ట్ స్క్రబ్బింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇదే ఫేస్ ప్యాక్ని థిక్ లేయర్ కింద అప్లై చేయండి. ఇలా అప్లై చేశారు కదా, ఇది మొత్తం డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత రిజల్ట్ ఏదో మీకే చూపిస్తాను. ఫైనల్గా మా ఫేస్ ప్యాక్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ అనేది వాష్ చేసుకున్నా. చూడండి, క్లియర్గా చూడండి, నా స్కిన్ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. నాకైతే చాలా బాగా తెలుస్తుంది. చాలా స్మూత్గా ఉంది, బాగుంది స్కిన్ అనేది. ఇందాక నా స్కిన్ మీద ఇప్పుడు నా స్కిన్ మీద నాకైతే చేంజ్ చాలా బాగా తెలిసింది. వితిన్ ఫస్ట్ డేకే నాకు ఇలా ఉంది రిజల్ట్. 7 days ఛాలెంజ్లో నా స్కిన్ అనేది ఎలా చేంజ్ అవుద్దో. గ్లాస్ స్కిన్ అంటే ఇక్కడ మన నోస్ పక్కన బ్లాక్గా ఉండడం, మౌత్ దగ్గర బ్లాక్గా ఉండడం, వితిన్ 7 daysలో రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. పిగ్మెంటేషన్ మొత్తం పోద్ది, ట్యాన్ పోద్ది, పిగ్మెంటేషన్ పోద్ది. 7 daysలో గ్లాస్ స్కిన్ అనేది మీ సొంతం. 7 days ఛాలెంజ్ ఇది. ఐ ప్రామిస్ యూ గైస్, పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. కాకపోతే మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు నిజంగా రేష్మా రిజల్ట్ అనేది అమేజింగ్ అని చెప్పి. నాకైతే రిజల్ట్ అనేది బాగుంది. ఫస్ట్ డే నా స్కిన్ అనేది చూడండి ఎంత బాగుందో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఏం చేస్తారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఫర్దర్గా ఏ వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ ఎవ్వరూ చేయట్లే, బట్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో చేయకపోతే నన్ను అడగండి. బాయ్.